హలో హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ ప్రియాంక రాజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మార్నింగ్ వ్యూ ఎంత బాగుందో చూడండి ఒకసారి. చాలా బాగుంది. ప్రశాంతంగా అయితే పడుకున్నారు అందరూ. సో నేను వేకప్ అయ్యి 4 o'clock అయితే వేకప్ అయ్యానండి. బయటికి వెళ్తే అసలు ఆ గాలికి భయపడి మళ్ళీ ఇంట్లోకి అయితే వచ్చేసాను. ఎందుకు 4 o'clock లేచానంటే ఈరోజు మా ట్రెడిషనల్ పండుగ అన్నమాట, శీతలా భవానీ పండుగ. సో మార్నింగే లేచి పని చేసుకుందామని మార్నింగే లేచేసాను. లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇంటి ముందట అయితే ముగ్గు అయితే పెట్టేశానండి. కానీ గాలి మస్తు గాలి అయితే వస్తుంది. ఫస్ట్ అయితే కడపకు ముగ్గు అయితే పెట్టేశానండి. తర్వాత ముగ్గు అయితే పెట్టేసి సింపుల్గానే ముగ్గు అయితే పెట్టేశాను ఇంటి ముందట. కడప పూజ అయిన తర్వాతనే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మా దేవునికి నైవేద్యంగా జొన్నలు బొబ్బట్లు నానబెట్టుకున్నానండి. అలాగే మా సార్ కోసము మొలకెత్తిన గింజలు కూడా కొన్ని నానబెట్టుకున్నాం. నైటు ప్రతిరోజు తింటాడన్నమాట మా వారు వచ్చేసి. సో ఇంట్లో పని అయితే అయిపోయిందండి. మెయిన్ సెక్షన్ కుకింగ్ సెక్షన్. పండుగ రోజే ఎక్కువ కుకింగ్ ఉంటుంది. కుకింగ్ టెన్షన్ ఉంటుందండి. సో నేనైతే పూజ అయిపోయింది, వర్క్ ఇంట్లో అయితే పని కూడా అయిపోయింది. ఇలా మార్నింగ్ 6 అయిపోయిందండి. ఆ టైంకి మా వారు కూడా లేచేశారు. కాస్త ఆయనతో కూర్చొని ఒక 10 minutes ఇలా చాయ్ తాగితే ప్రశాంతంగా అనిపిస్తుంది. కొంచెం చిల్లుగా బయట అయితే బాల్కనీలో కూర్చొని చిల్ అవుతూ టీ అయితే తాగేసామండి. మార్నింగే 6 అవుతుంది, ఎర్లీ మార్నింగు. ఆ టైంకి నేను ఫ్రెష్ అప్ అయ్యి పూజ కూడా అయిపోయింది. నెక్స్ట్ కుకింగ్ సెక్షన్ కూడా స్టార్ట్ చేయాలండి. ఇక ఫస్ట్ అయితే జొన్న రొట్టెలు అయితే చేసేయాలి. మా దాంట్లో ఏది ఉన్నా సరే ఫస్ట్ జొన్న రొట్టెలు అయితే కంపల్సరీగా ఉండాలి. సో మార్నింగే కొన్ని ఎక్కువ జొన్న రొట్టెలు చేసేస్తే ఈవినింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ పండుగ అది హడావిడిలో రెడీ అయిన తర్వాత కుకింగ్ చేయాలంటే కష్టమే కదా. సో రెడీ కాకముందే ఈ రొట్టెలు చేసేస్తే పెద్ద పని అయిపోతుంది. తర్వాత కర్రీ అలాగే రైస్ తర్వాత చేసుకోవచ్చు మెల్లగా. ఫస్ట్ అయితే ఈ జొన్న రొట్టెలు చేసుకుంటేనే ఈ పనే పెద్ద పనండోయ్ బాబోయ్. నేనైతే ఇప్పుడు పిండి అయితే కలుపుకుంటున్నానండి. సో స్టవ్ మీద అయితే పెనం కూడా పెట్టుకున్నాను. అది హీట్ అయ్యేలోపు అది కలుపుకోవాలి బాగా. ఇప్పుడు మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. సో ఆ పేపరు బ్రీజర్ బాటిల్తో సింపుల్గా చేసేస్తే బాగుంటుంది. అంత హార్డ్గా అనిపించదు మనకు జొన్న రొట్టెలు చేయడానికి. సో ఆ పేపర్స్ వచ్చేసి మనము వెజిటేబుల్ తీసుకుంటాంగా, ఆ పేపర్ని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలండి. లైట్గా ఒక చుక్క అంత ఆయిల్, కొన్ని వాటర్ ఆల్మోస్ట్ వాటర్తోనే అయిపోతుందండి. ఈజీగా సింపుల్గా అయిపోతుంది. నేనైతే సింపుల్గానే చేసిస్తాను జొన్న రొట్టెలు. డైలీ తింటాం కాబట్టి ఇక పర్ఫెక్ట్గా అయిపోయిందన్న రావడం అయితే వచ్చేసింది. సో మా దాంట్లో ఏది రాకపోయినా సరే జొన్న రొట్టెలు మాత్రం చేయడం కంపల్సరీ రావాలండి. ప్రతి ఒక్కరు ఆడోళ్ళకి అయితే జొన్న రొట్టెలు చేయడం అయితే రావాలి. సో మా ట్రెడిషనల్లో అదొక ఫుడ్ కదా తినడం. ఇప్పుడు హెల్త్కి కూడా చాలా మంచిది జొన్న రొట్టెలు. చేయడం అయితే చాలా ఈజీ అండి. అది తీసి పెనం మీద వేయడమే పెద్ద టాస్క్. ఫస్ట్ చేయడం అయితే ఎవరైనా చేసేస్తారు. అది తీసి పర్ఫెక్ట్గా పెనం మీద వేస్తేనే మనం సక్సెస్ అయినట్టు. ఇక ఇంట్లో పని కూడా అయిపోయింది. నా జొన్న రొట్టెలు చేయడం కూడా అయిపోయింది. మా ట్రెడిషనల్ డ్రెస్ అండి, దీన్ని పూలియా గౌన్ అని అంటారు. ఇది మొత్తం హ్యాండ్ మేడ్తో చేస్తారు. మా అత్తయ్య మా మామగారు కూడా వచ్చేసారు. మా ఆయన కూడా అక్కడ మొత్తం దేవుని దగ్గర ప్రిపరేషన్ చేసి వచ్చిండు. సో మా పాప కోసం అయితే మేము ఫోటో షూట్ వీడియో కోసం కొన్ని ఇలా కష్టపడ్డాం, నేను మా అత్తమ్మ. పూలియా గొన్నో. సో మా ఆయన వేసుకుందేమో హీరోనా అంటారండి దాన్ని. అది కూడా హ్యాండ్ మేడే. మా వాళ్ళంతా డ్రెస్సు ఇవన్నీ హ్యాండ్ మేడ్ చేతితోనే చేస్తారన్నమాట. చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. చిన్నవి అన్నీ చేతి పనితో చేస్తారండి. సో మా పండుగప్పుడు ఖచ్చితంగా మా ట్రెడిషనల్ డ్రెస్ అయితే వేసుకుంటారు ఆల్మోస్ట్ అందరూ. సో ఇక్కడ వచ్చేసి మా వాళ్ళు అయితే డ్యాన్స్ చేస్తున్నారండి. అసలు ఈ పండుగ ఎందుకు చేసుకుంటామండి? శీతల పండుగ ప్రకృతిని ఆరాధించే పండుగ అండి. సో పశువు సంపద, అభివృద్ధి, ఆరోగ్యం, సౌభాగ్యం కోసం శీతల యాడిని పూజించడం జరుగుతుంది.
ఈ పండుగ ఆషాఢ మాసంలో పెద్ద పూసల కార్తెలో చేసుకుంటాము. అది కూడా మంగళవారం రోజున చేసుకుంటామండి. ఈ కలరా మహమ్మారి వంటి నుండి ప్రజలను కాపాడుతుందని మా నమ్మకము. సో, అందుకనే మేము ఈ పండుగ మా ట్రెడిషనల్ పండుగ శీతల పండుగ, తీజ్ పండుగ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో, ఇదండి టుడే వ్లాగ్ వచ్చింది. వ్లాగు మా ట్రెడిషనల్ పండుగ. సో, ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.